గురూజీ ఇంద్ర అంటే హెతునాశక అన్నప్పుడు యజమాని ఇంట్లో ఎవరైనా తప్పుడు వ్యవహారం చేస్తున్నారా అని గ్రహించి శిక్షించాలనే అర్థం కూడా తీసుకోవాలా గురూజీ? అంతే. రాజ్యంలో రాజు ఎలా ఉంటాడు? ఇంట్లో కూడా ఇంట్లో కూడా అంతే కదా! ముందు ఒంట్లో లోపల మన లోపల ఏమున్నాయి? అరిషడ్ వర్గం ఉంది కదా! కామక్రోధ లోభమోహాలు. వాటిని కూడా చూసుకోవాలి. వాటిని శిక్షించాలి. ఆ! అప్పుడే ఇంద్రుడు కదా! ఇంద్రుడే జీవుడని అర్థం కూడా ఉంది. జీవాత్మ ఆ! యొక్క పేరు ఇంద్రుడు. అందుకే ఇంద్రియాలు అంటాం కదా! ఇంద్రుని యొక్క అవును. సాధనాలు ఇంద్రియాలు. అవును. ఇంద్రియాలంటేనే ఇంద్రుని యొక్క సాధన. ఇంద్రుడు జీవుడే, జీవాత్మ. అది. తీసుకోవచ్చు. ఆరం కూడా తీసుకోవచ్చు. న నమస్తే గురూజీ. ధన్యవాదాలు. ఓహ్! ఇంకా ఏం అర్థం చేసుకున్నారు? అది ఎవరో కాదు. ఆ రాజు, రాణి ఎవరు కాదు. నేనే, మేమే అనుకుని వ్యవహారం చేయాలి. నేనే, మేమే. ఆ రాజు ఎవరో కాదు. ఆ ఇల్లు నా రాజ్యం. ఏమైనా సూచనలు? వచ్చే పండుగ సంక్రాంతి గమనిస్తున్నారా? మార్పులు జరుగుతున్నాయి. ఎండ, చలి, శరీరం, ఆరోగ్యం, బయట వాతావరణం అలాగే మార్పు జరగాలి. సంక్రమణం, సరైన క్రమణం జరగాలి. పోయిన సంక్రాంతికి ఏం సంకల్పం చేసుకున్నారు? అప్పుడు మాట ఇచ్చారు గుర్తున్నాయా? వచ్చే సంక్రాంతి వరకు మార్పులు జరగాలని కోరుకున్నాం. ఆ రోజు చెప్పే ప్రయత్నం చేయండి. సంక్రాంతి కంటే ఒకరోజు ముందైనా, లేకుంటే ఆ రోజైనా. ముందు మీరేమనుకున్నారు? ఏ సంకల్పం తీసుకున్నారు? గత సంక్రాంతి ఆ సమయంలో. ఏమైనా గుర్తుందా మీకు? మార్పు రావాలని కోరుకున్నాం. ఏ మార్పులొచ్చినాయో, ఎటువంటి సంక్రమణం జరిగిందో, ఏం క్రాంతి జరిగిందా? సరైన క్రాంతి? ఒకసారి గుర్తు చేసుకోండి. మళ్ళీ వచ్చే సంక్రాంతి వరకు ఇంకా మార్పు జరగాలి. కోరుకుంటున్నారా? అలాగే ఉంటారా? ఏ క్రాంతి లేకుండా. పండగలు చేసుకుంటూ రోజులు గడుస్తున్నాయి. ఇటువంటి ఎన్ని సంక్రాంతులొచ్చాయో. మీ వయస్సు. అది మీ వయస్సు. మార్పులేమొచ్చాయి? ఒకసారి గుర్తు చేసుకోండి. తర్వాత చెప్పే ప్రయత్నం చేయండి. వాణిమ్మ గారు చెప్పాలనుకుంటున్నారా ఏమైనా? లేదు గురూజీ. మార్పులొచ్చాయి అని చెప్దామని హ్మ్. గత సంక్రాంతి చెప్పడం జరిగింది. వచ్చే సంక్రాంతి వరకు మార్పు జరగాలి. మంచి మార్పు జరగాలి అని. ఇంకా సమయం ఉంది. అప్పటి వరకు గుర్తు చేసుకోండి. లేదా ఎటువంటి మార్పు లేకపోతే ఇప్పటి నుంచైనా మార్చుకునే ప్రయత్నం చేయండి. ఇంకా సమయం ఉంది గదా! సంక్రాంతి అంటే 13, 14, 15. అప్పటి వరకు ఏమైనా మార్పు తెచ్చుకోండి. కనీసం సంకల్పమైనా మార్చుకోండి. సంకల్పాలు, పాత సంకల్పాలు నెరవేరినాయా? పూర్తి చేసుకున్నారా? చూసుకోండి. ఆరోగ్యం కూడా జాగ్రత్త. ఎందుకంటే సంక్రాంతి సమయంలో జలుబు, ఇటువంటి జ్వరాలు, జీర్ణశక్తి లోపాలు ఎందుకంటే ఇది అయన సంధి. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం. అయన సంధి తర్వాత ఈ చాలా మార్పులు జరుగుతున్నాయి ఇప్పుడు. ఋతు సంధి కూడా అవుతుంది. హేమంత ఋతువు తర్వాత రాబోయేది శిశిర ఋతువు. ఈ మధ్యలో చాలా మార్పులుంటాయి. హేమంతం, శిశిరం సుమారు ఒకే లక్షణాలుంటాయి. ఇప్పుడు జీర్ణశక్తి బాగుంటుంది. మంచి వ్యాయామం చేయండి. బాగా తినండి. మంచి యోగాభ్యాసం చేసుకోండి. మంచి జీర్ణశక్తికి ఈ అవకాశం ఇది. యోగాభ్యాసం కూడా బాగా కుదురుతుంది. ఎక్కువ చదువుకోవచ్చు. పొద్దున్న లేచి చదవండి. అధ్యయనం చేయండి. ఈశ్వరోపాసన చేసుకోండి. వ్యాయామం చేయండి. సంక్రమణం జరగాలి. సంక్రాంతి జరగాలి జీవితంలో. ప్రతిరోజు సంక్రాంతి జరగాలి. ప్రతిరోజు మార్పు జరగాలి. ఇంకేమైనా సూచనలున్నాయా మీ వైపు నుంచి? సుజాతమ్మ గారు, సామ్రాజ్యమ్మ గారు, ఇంకెవరైనా? ఆత్మ నివేదన ఎవరు సిద్ధంగా ఉన్నారు?
చెప్పండి ఆత్మనివేదన. ఎవరి కోసం చూడకూడదు, ముందు వచ్చేసేయాలి. ఆత్మనివేదన అనగానే వచ్చేసేయాలి. ఎవరు సిద్ధంగా లేరా? ఆపేద్దామా? ఓం నమస్తే గురూజీ. ఆత్మనివేదన మీకు అవసరం లేకపోతే నాకేం అవసరం? నేనెందుకు చేసుకోవాలి మళ్ళీ చివరికి నేనేం చేసుకోవాల్సి వస్తుంది కదా. ఆత్మనివేదన చాలా అవసరం ఉంది, అంత గమనించట్లేదు. చివరికి మిమ్మల్ని కాపాడేది అదే. ఇవన్నీ కావు. ఇప్పటి నుంచి అభ్యాసం చేసుకోండి. మాటి మాటి గుర్తు చేస్తున్నాను. చివరి ఊపిరి అన్నప్పుడు ఎలా ఉంటారు? ఇప్పుడే తర్వాత ఒక గంటే ఉందంట అన్నప్పుడు ఎలా ఉంటారు? ఇదే చివరి నిమిషం అంటే ఎలా ఉంటారు? ఆ స్థితి రాబోతుంది కదా, వస్తుంది, తప్పదు. దానికి అభ్యాసం చాలా అవసరం ఉంటుంది. అప్పుడు ఏది గుర్తుకు రాదు చివరి నిమిషంలో. ఇప్పటి నుండే అభ్యాసం చేసుకోండి. చెప్పండి అమ్మా వాణిమ్మ గారు. ఓం నమస్తే గురూజీ. హే పరమపిత పరమాత్మ, ఇది భార్యాభర్తలు అనే ఈ 2 గుర్రాలను కలిపేది నీవే తండ్రి. ఇది కూడా కర్మానుసారంగానే నువ్వు జోడిస్తావు. బాహ్యంగా కూడా 2 ఎద్దులను జోడించేటప్పుడు ఆ కాడి పెట్టడానికి ఇవన్నీ కూడా సరిపోతాయా లేవా అని చూసి చాలా జాగ్రత్తగా జోడించుకోవడం జరుగుతుంది. అట్లాగే నీవు కూడా ఈ కలపడము అనేది సరిగానే చేస్తావు తండ్రి. భార్యాభర్తలు ఇరువురు కూడా ఈ రథాన్ని నడపాలి, రథాన్ని లాగాలి అంటే శక్తివంతులై, వీర్యవంతులై, జ్ఞానవంతులై ఉండాలి. సరి అయిన జ్ఞానంతో ఉండాలి. అప్పుడే సరి అయిన మార్గాన్ని ఎన్నుకొని ఎక్కడికి ప్రయాణం చేయాలి అని ముందుకు అడుగులు వేస్తూ ఉంటారు. లక్ష్యం అనేది లేనప్పుడు గమ్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నించం. లక్ష్యం ఉన్నప్పుడే ప్రయత్నం కూడా చేస్తాం. ఎవరికైనా ఒక లక్ష్యం అనేది తప్పకుండా ఉంటుంది. ఎప్పుడూ కూడా ఆ లక్ష్యాన్ని మర్చిపోకూడదు. లక్ష్యాన్ని మర్చిపోయాము, గమ్యాన్ని మర్చిపోయాము అంటే ప్రయాణం సరిగా సాగదు అని తెలుస్తుంది తండ్రి. ఈ ప్రయాణంలో ఎన్నో రకాలుగా అడ్డంకులు వస్తూ ఉంటాయి. కానీ గమ్యం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకొని వాటిని అధిగమించి ముందుకు సాగిపోతూ ఉండాలి అని తెలుస్తుంది. దానికోసమే నీ ఒక లక్ష్యంతోనే ఈ సృష్టిని ఏర్పాటు చేసావు తండ్రి.
మాకు కూడా తెలియచేసావు ఎట్లా ఈ గృహస్థాశ్రమాన్ని నడుపుకోవాలి అని. గురువుల దగ్గర, తల్లిదండ్రుల దగ్గర ఎట్లా ప్రశిక్షణ తీసుకోవాలి. ఈ ప్రశిక్షణ అనేది తీసుకున్నప్పుడు మాత్రమే ఈ గృహస్థాశ్రమాన్ని సరిగా నడుపుకోగలం తండ్రి. నీవిచ్చిన జ్ఞానంతో తల్లిదండ్రులు ఇచ్చిన జ్ఞానంతో ఈ గృహస్థాశ్రమాన్ని నడుపుతూ లక్ష్యం ఒకటి పెట్టుకొని గమ్యాన్ని చేరడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా. నా లక్ష్యం ఒక్కటే తండ్రి, నిన్ను చేరుకోవడం. నీవు నిజమైన బలవంతుడవు తండ్రి. బలవంతులై మిగతా వారిని కూడా బలంగా చేయగలరు. నీ శక్తిని, నీ జ్ఞానాన్ని ప్రతిరోజు కొంచెం కొంచెంగా తీసుకుంటూ ప్రార్థిస్తూ నిన్ను చేరుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను తండ్రి. నా లక్ష్యము సరి అయినదే అని, సరి అయిన మార్గంలోనే ప్రయాణిస్తున్నాను అని తెలుస్తుంది. తప్పకుండా నువ్వు చేర్చుకుంటావు తండ్రి. ఈ లక్ష్యాన్ని, ఈ గమ్యాన్ని ఎప్పుడూ కూడా విడిచిపెట్టకుండా ఉండడం కోసమే ప్రతినిత్యము ఈ జ్ఞానాన్ని వింటూ, ఈ జ్ఞానము, ఈ లక్ష్యము సరిగ్గా ఉన్నప్పుడు, దృఢంగా ఉన్నప్పుడే బాహ్యంగా, ఆంతరికంగా నిన్ను ప్రార్థించగలుగుతాను. ప్రయత్నం చేసినప్పుడే గమ్యాన్ని చేరుకోగలం. తప్పకుండా ప్రయత్నం చేసి, పురుషార్థం చేసి నేను చేరుకుంటాను తండ్రి. ఓం 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 నమస్తే గురుజీ. ఓం. చేరాలి, లక్ష్యాన్ని చేరాలి, గమ్యం చేరుకోవాలి. అభ్యాసం అవసరం. అభ్యాసం లేకుండా సాధ్యం కాదు. ప్రయాణం చేయడం అవసరం. ప్రయాణించకుండా గమ్యం చేరలేం. ఇంట్లోనే కూర్చొని ఆ ఊరు చేరుకోలేదు, అక్కడికి చేరుకోలేదు అంటే కుదరదు. ఇంట్లో నుంచి బయటకు రావాలి. ఇంట్లోనే కూర్చొని నేను చేరుకుంటున్నాను అనుకుంటే భ్రమ. అన్నీ ఇంట్లోనే సాధిస్తాను అనుకోవడం భ్రమ. ఇల్లు ప్రశిక్షణ కొరకు మాత్రమే, నేర్చుకోవడం కొరకు మాత్రమే.
నేర్చుకున్న తర్వాత ఆచరించడం అవసరం ఉంటుంది. వ్యవహారంలో దిగడం అవసరం ఉంటుంది. గుర్రాలకు ప్రశిక్షణ ఇచ్చి నేర్పించి వదిలిపెట్టడం ఉండదు. నేర్పించిన తర్వాత వాటిని రథాన్ని లాగడానికి ఉపయోగిస్తారు. నేర్చుకున్న తర్వాత తప్పకుండా ప్రయోగించాలి. మనం నేర్చుకున్నది ఏమిటో ప్రయోగించడం అవసరం ఆచరణలో. అప్పుడు చేరుకుంటాం. అన్నీ సిద్ధంగా ఉంచుకున్నాం. అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. అన్ని సాధనాలు, ధనాలు సంపాదించుకున్నాం. సంపాదించుకుని కూర్చున్నాం. ఏమీ చేయడం లేదు. ఎక్కడికి వెళ్ళడం లేదు. ఎలా చేరుకుంటాం? అనుకున్నది గమ్యం చేరుకోవడం కొరకు, లక్ష్యం కొరకు. అన్నీ ఉన్నాయి. పరమిత పరమాత్మ ఇచ్చినవన్నీ ఉన్నాయి. గుర్రాలు ఉన్నాయి. రథము, బండి ఉంది. సాధనాలు ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. హే పిత, హే పరమిత పరమాత్మ, నా ఈ ప్రార్థనను, నా ఈ సవినయ మనవిని ఆలకించు ప్రభు. అన్నీ ఉన్నాయి. నేనే ప్రయాణం చేయడం లేదు. గుర్రాలు సిద్ధము, రథము సిద్ధము, అన్నీ సిద్ధమే. నేనే వాడుకోవడం లేదు ప్రభు. అక్కడే ఉండి చేరుకుంటున్నాను అనుకుంటున్నాను. ప్రేమ చేయకుండానే కొయ్య గుర్రంపై కూర్చుని ప్రయాణం చేసినట్టుగా. కొయ్య గుర్రం అది నడవదు అనుకుంటున్నాను. భ్రమలో ఉన్నాను ప్రభు. చేరుకుంటున్నాను. ఇక గమ్యాన్ని చేరుస్తుంది ఈ గుర్రం, ఈ గుర్రాలు, ఈ ఎడ్లు అనుకుంటున్నాను. కానీ కొయ్య గుర్రం పైన ఎంత ప్రయాణం చేసినా, ఎంతసేపు ప్రయత్నం చేసినా, ప్రయత్నం చేసినా అక్కడే ఉంటాను. ఎన్నేళ్ళు ప్రయత్నం చేసినా ఆ కొయ్య గుర్రం పైనే. తర్వాత చూస్తే అక్కడే ఉన్నాను అనుకున్నారు. చాలా ఏళ్ళుగా ప్రయత్నం చేస్తున్నాను. ఆ గుర్రం కొయ్య గుర్రం నిర్జీవం, ప్రాణం లేదు. అది జడం. ప్రయాణం సాగట్లేదు. తర్వాత తెలిసింది అది కొయ్య గుర్రం అని, జీవం లేదని, అది జడమని. ఒక అంగుళం కూడా కదలదు. అటువంటి గుర్రం పైన ప్రయాణం చేస్తున్నాను. అందుకే సరిగ్గా తెలుసుకోవాలి. హే పిత, గుర్తు చేస్తూనే ఉన్నావు. తెలుసుకోండి. చెర 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 విజాని విజాని తెలుసుకోండి, తెలుసుకొని గుర్తు చేస్తూనే ఉన్నావు. అర్థం చేసుకో, తెలుసుకో, భ్రమల నుంచి బయటకు రా. ప్రేరణ ఇస్తూనే ఉన్నావు ప్రభు. ఘోషిస్తూనే ఉన్నావు, తడుతూనే ఉన్నావు. అక్కడే ఉన్నాను. ఏళ్ళుగా అక్కడే ఉంటున్నాను. ఏ మార్పు రాలేదు ప్రభు. మార్పు వస్తుంది అనుకుంటున్నాను. ఏదో మారుతుంది, మార్పు జరుగుతుంది అనుకుంటున్నాను. కానీ ఏ మార్పు జరగట్లేదు. ఇంకా చెడిపోతుంది, ఇంకా వికారం అయిపోతుంది. స్థితి మారిపోతుంది. ఉన్న స్థితి దిగజారిపోతుంది ప్రభు.
అందుకే బలం పెంచుకోవాలి. గుర్రాలకు బలం ఉండాలి, దానికి జీవం ఉండాలి, జీవం ఉండాలి. జీవం లేకుండా, జవము లేకుండా, బలము లేకుండా, జవసత్వాలు లేకుండా గుర్రం సాగదు. ఆటంకాలను కూడా దూరం చేసుకునే ప్రయత్నం చేయాలి. దానికి శక్తి ఉండాలి, సరైన అవగాహన ఉండాలి. అవగాహన లేకుండా, అసలు శత్రువులు ఎవరో మిత్రులు ఎవరో అర్థం కాకుండా శత్రువుని ఎలా దూరం చేసుకుంటాం? అందుకే అది కూడా నేర్పించిన ప్రభు. శత్రువులు ఎవరో మిత్రులు ఎవరో, ఏది ధర్మమో ఏది అధర్మమో అన్నీ నేర్పించిన ప్రభు. వేదము ద్వారా ఈ జగత్తులో ఎన్నో నీ మహిమలను చాటుతున్నావు ప్రభు. ప్రపంచాన్ని గమనిస్తే కూడా అర్థమవుతుంది. మార్పులు జరుగుతున్నాయి, ప్రతి క్షణం మార్పు జరుగుతుంది, ప్రతి దినం మార్పు జరుగుతుంది. సూర్యోదయం, సూర్యగమనం, సూర్యాస్తమయం, చంద్రుని యొక్క కళలు, శుక్లపక్షం, కృష్ణపక్షం, తిథులు మారుతున్నాయి, అన్నీ మారుతున్నాయి. నేనే మారడం లేదు, అక్కడే ఉన్నాను, ఇంకా అక్కడే ఉన్నాను ప్రభు. లోపల ఏ మార్పు లేదు, బయట శరీరం కూడా మారుతుంది, వృద్ధాప్యం వచ్చేస్తుంది, శిథిలమైపోతుంది, ఇంద్రియాల బలం కూడా తగ్గిపోతుంది ప్రభు. అన్ని మార్పులు, ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. అయినా నాలో ఇంకా మార్పు రావడం లేదు. నా ఆలోచనలలో, నా భావాలలో, నా నిర్ణయాలలో, నా స్థితిలో, నా పరిస్థితిలో, ఆత్మోన్నతిలో ఏ మార్పు లేదు. ఇంకా భ్రమలోనే ఉన్నాను ప్రభు, ఇంకా ప్రపంచంలోనే ఉన్నాను. ప్రపంచాన్ని ఉపయోగించుకోవాలనుకున్నాను. ప్రపంచాన్ని సరిగా సద్వినియోగం చేసుకుని, సరిగా వాడుకొని నిన్ను చేరాలనుకున్నాను ప్రభు. ప్రపంచమే నన్ను వాడుకుంది, ప్రపంచాన్ని నేను వాడుకోవడం లేదు. ప్రపంచాన్ని ఉపయోగించుకోవడం లేదు, ప్రపంచమే నన్ను ఉపయోగించుకుంటుంది ప్రభు. నాకే తెలుసు అనుకున్నాను, తెలిసిపోయింది అనుకున్నాను. ఇంకా భ్రమలోనే ఉన్నాను ప్రభు. కొయ్య గుర్రంపై ప్రయాణం ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. ఎందుకు ఇంకా ఆ ఊరు రాలేదు, ఆ గమ్యాన్ని చేరుకోలేదు, ఇప్పుడు అర్థమవుతుంది ప్రభు. గుర్రాలలో ప్రాణం లేదని, బలం లేదని, జీవం లేదని, శక్తి లేదని, వాటికి సరైనటువంటి అవగాహన లేదని, అనుభవం లేదని, సరైనటువంటి అభ్యాసం లేదని, సరైన ప్రశిక్షణ లేదని అర్థమవుతుంది ప్రభు. హే పిత, నీవే అన్నిటిని హరించే హరివి నీవే, నడిపించే శక్తి నీదే ప్రభు. ఇదంతా నా శక్తి అనుకున్నాను, కానీ తమరిచ్చిన శక్తి ఇదంతా తమరి బలమే, తమరి విద్యయే, తమరి జ్ఞానమే ప్రభు, తమరి జ్ఞానమే. అందుకే తమరి యొక్క కళా కౌశలాలను అర్థం చేసుకొని వాటిని నాలో నింపుకొని తమరిలాగే నేను కూడా వ్యవహరించి నడిపిస్తాను ప్రభు. నా జీవన యానాన్ని నడిపిస్తాను, ఈ జీవన రథాన్ని ముందుకు తీసుకెళ్తాను ప్రభు. ఈ బండి యజమానిని నేనే, ఆ గుర్రాలకు ప్రశిక్షణ ఇచ్చేది నేనే. సరైన గుర్రాలను జోడించుకోవాలి, మంచి గుర్రాలను చూసుకోవాలి ప్రభు. ప్రాణం ఉన్న గుర్రాలను, ప్రాణం లేని గుర్రాలు ఎప్పుడు ప్రయాణం చేయలేవు, ఒక అడుగు కూడా వేయలేవు. హే పిత, నీకు వందనాలు ప్రభు, కృతజ్ఞతలు. ఓం ఓం ఓం. ప్రణామాలు తండ్రి, వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు, ప్రణామాలు.
కలియుగ మహర్షి దేవ దయానంద సరస్వతి గారికి, వారి గురువు గారు బ్రహ్మ ఋషి ప్రజ్ఞాచక్షు వ్యాకరణ సూర్య దండి స్వామి విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, వందనాలు, ప్రణామాలు సమర్పిస్తూ, బంధువులారా, సాధకులారా, మార్పు రావాలి, మంచి మార్పు రావాలి, సంక్రమణ జరగాలి, సంక్రాంతి జీవితంలో సంక్రాంతి జరగాలి, క్రాంతి జరగాలి, సుక్రాంతి, సంక్రాంతి సుక్రాంతి కావాలని కోరుకుంటూ, ఇప్పుడైనా అర్థం చేసుకోండి, మార్పు రావాలి, ఈ జన్మ వ్యర్థం కాకుండా ప్రయత్నం చేయండి, పూర్ణ పురుషార్థం చేసే ప్రయత్నం చేయండి. మీ అందరికీ అభినందనాలు, అభివందనాలు, పరంపిత పరమాత్మ శుభాశిస్సులు. ఓం శం శుభం. కళ్ళు మూసుకుని ఉండండి. నడుము, వీపు, మెడ, తల నిటారు ఉంచుకోండి. దీర్ఘ శ్వాస. సంకల్పం చేయండి. పరంపిత పరమాత్మకు సమర్పించుకునే ప్రయత్నం చేయండి. వినతి పత్రం వినయపూర్వకంగా మనవి చేయండి. ప్రార్థించండి, దగ్గర ప్రార్థించండి. లౌకిక వ్యవహారమైన, లోపల వ్యవహారమైన, బయట వ్యవహారమైన, లోపల వ్యవహారమైన పరంపిత పరమాత్మతో మొరపెట్టుకునే ప్రయత్నం చేయండి. ప్రార్థించండి. మార్పు రావాలి, ఇంకా మార్పు రావాలి. ఈ జన్మ వ్యర్థం కాకూడదు. ఈ జన్మలోనే సాధించాలి. ఇప్పుడే ప్రారంభించాలి. ఈ క్షణమే ప్రారంభం. ఈ దినమే ప్రారంభం. సమయం లేదు. సమయాన్ని వ్యర్థం చేసుకోకండి. బయట వ్యవహారాల్లో మంచి అవకాశం సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ వందనాలు. భగవంతుని ప్రార్థించండి. శ్వాస నింపండి. పరమాత్మను వేడుకుందాం. శ్రద్ధతో, భక్తితో, భావనతో, ఇష్టంతో, ప్రేమతో, వినయంతో, వినతి పత్రం, ప్రార్థన, ఓంకారం. శ్వాస నింపండి. ఓం. 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 శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః. ఆగండి, వెంటనే వెళ్ళకండి. రోజు కొందరు తొందరపడి వెళ్తున్నారు. ఒక్క నిమిషం కూర్చొని ప్రయత్నం చేయండి. ఒక్క నిమిషమైనా భగవంతునికి ఇచ్చే ప్రయత్నం చేయండి. ధన్యవాదాలు చెప్పుకోవాలి లోపల లోపల. ఎలాగో బయట ఆత్మ నివేదన చేయట్లేదు, భయపడుతున్నారు. కనీసం భగవంతునికి చెప్పుకునే ప్రయత్నం చేయండి. మీ భాషలో అంతర్ముఖమే చెప్పుకునే ప్రయత్నం చేయండి. ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి దినమంతా. ఇప్పుడు ప్రశాంతంగా ఉంటే దినమంతా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆత్మ నివేదన తప్పకుండా చేసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత అయినా, ఒంటరిగానైనా, మీ లోపలైనా భగవంతుని చెప్పుకునే ప్రయత్నం చేయండి. ఓం. ముగించేద్దాం. ఓం శం శుభం. ఓం.